హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంలో చేసిన సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. రక్తదాన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సీతారాం చిత్రాలు సినీ హీరో లక్ష్మణ్ పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలం నుండి హెల్పింగ్ మైండ్స్ అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వారు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతారాం చిత్రాలు చిత్రం హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ యువత సేవ మార్గంలో నడవాలని, రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, రక్తదానంపై ఎటువంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, గూగుల్ ప్లే స్టోర్లో దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు అవ్వడానికి హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ రక్తదాతలుగా నమోదు అవ్వాలని పిలుపునిచ్చారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ రక్తదాన అవసరాల నిమిత్తం గూగుల్ ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్స్ యాప్ అందుబాటులో ఉందని, ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా నమోదు అవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. హెల్పింగ్ మైండ్స్ అని మన మదర్పల్లి టీం వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ని స్టార్ట్ చేశారు. సో 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ కానీ క్యాన్సర్ ఇష్యూస్ కానీ వాళ్ళు అవన్నీ అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ముందుకు రావాలని చెప్పి మన టీమ్ అండ్ ఎవ్రీబడి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా ఇది పాన్ ఇండియా లెవెల్కి వీళ్ళు తీసుకుపోవడానికి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారండి. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి యాప్ డీటెయిల్స్ అని వీళ్ళు షేర్ చేస్తారు. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ క్యాంపస్ని అవసరం ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మేము సీతారాం చిత్రాలు టీం ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తప్పకుండా 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ బ్లడ్ డొనేషన్కి ఎలిజిబుల్ అండి. హెల్తీ పేషెంట్స్ అందరూ హెల్తీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే అవసరాలు ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ ద లైఫ్స్. అదేవిధంగా మన ముందుకు వచ్చినటువంటి సీతారాం చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలి. ఇక్కడ మనతో పాటు చిత్ర యూనిట్ అయినటువంటి హీరో గారు, డైరెక్టర్ గారు, వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు. వారి చిత్రం కూడా మంచి హిట్ని సాధించి భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి మంచి సినిమాలు చేసి యువతకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విషయం వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.